ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పూట కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 11వ వాక్యం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూర దేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చుతాను. నేను ఉద్దేశించి ఉన్నాను, దానిని సఫలపరిచేదను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. వాక్యంలో ఏమని భక్తుడు ప్రవక్త యెషయా ప్రవక్త చెప్తా ఉన్నానంటే, మన దేవుడు చెప్పి ఉన్నాడు, మన దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. మన దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా సఫలము చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశములు, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పములు, దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఇంకా అంతకంటే భాగ్యం మరొకటి ఉండదండి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఇలాగ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితం పట్ల, నా వ్యాపారం పట్ల, నా చదువు పట్ల, నేను చేస్తున్న ఈ పని పట్ల నీ చిత్తం ఏమై ఉందో అని అడగాలి ప్రభువుని. అలా అడిగి మనం ఏమనాలంటే, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. ఎందుకంటే ప్రభు తన చిత్తం ఉన్నతమైంది. చాలాసార్లు మన ఆలోచన చేత మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం, కానీ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము చాలా ఉన్నతమైంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన దేవుడు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు ఒక మాట ఇచ్చారనంటే దాన్ని నెరవేర్చడానికి ఎంతవరకైనా వెళ్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మన కొరకైనా అంత త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఈ పూట ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మనసులోనంట కొన్ని ఉద్దేశాలు ఉన్నాయంటండి. దేవుని మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయంట. మన దేవునికి మన పట్ల కొన్ని సంకల్పాలు ఉన్నాయంట. అవి ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. అయితే కొన్నిసార్లు దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అది పక్కన పెట్టండి. కొన్నిసార్లు మనుషులు మాట ఇస్తూ ఉంటారు. మనుషులకి మనుషులు మాట ఇచ్చి ఆ మాట మరలా తప్పుతూ ఉంటారు. మనుషులు కదండి. ఎప్పుడు ఇచ్చాము అలాగా, ఎప్పుడన్నాము అలాగా అని వెంటనే మాట మార్చేస్తారు. నా దేవుని ప్రేర, ఉదాహరణకి నాయకులు, ప్రజలు పరిపాలించే నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో మాటలు ఇస్తారండి. ప్రజలకు ఎన్నో మాటలు ఇస్తారు, ఎన్నో ప్రామిస్ చేస్తారు. ఈసారి మేము ఎలక్షన్లో గెలిచామంటే మీకు మొత్తం రోడ్డు వచ్చేస్తుంది, మీకు మొత్తం వీధి దీపాలు వచ్చేస్తాయి, మీకు కుళాయి వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేవేవో అంటూ ఉంటారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. పరిస్థితిని బట్టి కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేర్చలేరు. నా దేవుని ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనుషులు మాట ఇచ్చి దాన్ని తప్పిపోవడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే జనవరి 1కి అంటే 31 నైటు చాలామంది దేవునికి మాటిస్తారు. దేవునికి ఏమని మాటిస్తారు? దేవునికి కాదు, భర్త భార్యకి మాటిస్తాడు. ఏమనంటే, ఇక మీద నేను తాగను అని మాటిస్తాడు. ఎవరు చెప్పండి? భార్యకి మాటిస్తాడు. ఇదిగో నీకు నమ్మకం లేకపోతే పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల మీద ఒట్టు అంటాడు. పాపం ఆ పాపం అంతా మళ్ళీ వాళ్ళ మీద మోపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇదిగో పిల్లల మీద ఒట్టు, నేను తాగను అంటాడు. కరెక్ట్గా 3 నెలలు ఆగుతాడండి. మరలా ఇంకో పండుగ వస్తుంది. ఏ పండుగ అది? జనవరి 1 అయిపోయిన తర్వాత ఏ పండుగ చెప్పండి? ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ మరలా ఫుల్గా తాగేసి వస్తాడండి. ఎందుకు తాగేసేవని ఆయన మరి తాగనన్నావు కదంటే,
యేసుబాబుని సిలువేసి అన్న కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ కరుణామణి సినిమా చూసి తట్టుకోలేక తాగేశారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని మనుషులు మాట ఇచ్చి ఆ మాట తప్పుతూ ఉంటారు. చాలాసార్లు, ఇంకా చెప్పాలంటే చాలాసార్లు క్రిస్మస్ పండుగ రాగానే నీకు ఈసారి మంచి పట్టు చీర కొంటాను, నీకు మంచి బట్టలు కొంటాను అని చెప్పి అంటాడండి భర్త. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ఈసారి క్రిస్మస్ పండుగలో అందరి బట్టల కంటే నీ బట్టలే తల మెరిసిపోవాలా అని ఏవేవో చెప్తూ ఉంటాడు. సరిగ్గా దేవుని పండుగ దగ్గరికి వచ్చేసరికి కనీసం ఒక జాకెట్ ముక్క కూడా కొనడు. పరిస్థితులు అనుకూలించు. నా దేవుని గమనించిన ఆలోచించండి. మనుషులకి ఎన్నో మాటలు ఇస్తారు, కానీ అవి నెరవేర్చలేరు. వాస్తవా కాదో చెప్పండి? నేను చెప్పేది అబద్ధమా నిజమా? మనుషులు ఎన్నో, భర్తకి భార్య ఇవ్వచ్చు, భార్యకి భర్త ఇవ్వచ్చు, లేదా కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లిదండ్రులకు మాట ఇస్తారు. అమ్మా ఇంకెప్పుడు నువ్వు చెప్పినట్టు ఆడితో స్నేహం చేయనమ్మా, లేకపోతే అక్కడికి వెళ్ళనమ్మా, లేకపోతే ఇదిగో ఈ సెల్ ఫోనే కదా చూడొద్దన్న కదా, ఇక మీద చూడను అని అంటాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరుసటి రోజు మరలా అదే పని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని గమనించండి, ఆలోచించండి. కానీ దేవుడు మాట ఇచ్చాడనంటే ఈరోజు మనమందరం దేవుని వాగ్దానాన్ని పొందుకొందుముగాక. ఆమేన్. దేవుని మాట తీసుకోవాలి. మనం దేవుని మాట కొరకు పోరాడాలి. మన దేవుని మాట కొరకు పెనుగులాడాలి. ప్రభువా ఒక్క మాట ఇవ్వండి అయ్యా, నాతో ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా, ఒక్క సూచన ఇవ్వండి ప్రభువా, ప్రభువా నా పక్షంగా మీరు ఉన్నారని ఒక్క మాట, ఒక్క వాగ్దానం మాకు ఇవ్వండి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. అడిగి వారికి ఖచ్చితంగా మన ప్రభువు చెప్పండి ఇస్తారెవరా? చెప్పండి ఇస్తారెవరు? చెప్పండి. అడిగిన వారికి ఖచ్చితంగా ప్రభు ఇస్తారు. కనుక మనం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలండి. అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా ఉన్నాయి. అత్యధికంగా ఉన్నాయి. వాటిని మనం పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ పూట ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఉద్దేశాలు నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేరుస్తాను. హల్లెలూయా. నేను ఉద్దేశించి ఉన్నాను, దానిని సఫలము చేసేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెబుదాం గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గడిచిన 5 నెలలు మే నెల అంతవరకు ప్రభు కాచి కాపాడారు. ఈ జూన్ నెల మొదటి వారంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. మరి గత కాలం అంతా కాపాడినందుకు, ఇక ముందు ప్రభు మనకు తోడే ఉండినందుకు ఒకసారి 2 చేతులు ఎత్తి ఒకసారి అలాగే బిగ్గరగా ప్రభుకు ఊపుతో చేతులు స్తోత్రం చెబుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిగ్గరగా చిన్నపిల్లలందరూ కలిసి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువు మంచి దేవుడు. గత కాలం అంతా కాచి కాపాడారు. ఈ నెలలో కూడా ప్రభు తన కృప తోడే ఉంచి నడిపించును గాక. మంచిదండి. అయితే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడే ముందు ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఉద్దేశాలు అయితేనండి, బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, సాతానుగాడు కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇది ఎంత విడ్డూరమో, ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి ఒకసారి. సాతానుగాడు మనుషుల పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఏమిటి వాడి ఆలోచనలు, ఏమిటి వాడి ఉద్దేశములు? అసలు సాతానుగాడికి మనకి ఏంటి సంబంధం? ఆడి పనేది ఆడు చేసుకోవచ్చు కదా. దేవుని బిడ్డలమే మనమే దేవుణ్ణి, ప్రభువుని ఆరాధించుకుంటూ ఉన్నాం. ప్రభువుని ఆరాధించుకునే బిడ్డల జోలు ఆడికి ఎందుకు చెప్పండి? అయితే వాడు కూడా కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా దేవుని వాడి ఆలోచన ఏంటో ఒక్కసారి గమనించుదాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరం 2వ ఉత్తరం 11వ అధ్యాయం 2వ వాక్యం. 11. నేను దైవాసక్తితో
మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేశానయ్యా. అయితే అదిగో సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనసును కూడా చెరిపబడి క్రీస్తు ఎడలనున్న ఆ సరళత నుండి, ఆ పవిత్రత నుండి ఇదిగో ఎలాగైనా మీరు తొలగిపోతారేమో నేను భయపడతా ఉన్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే సర్పం అండి, సాతాను అవ్వమ్మని మోసం చేసినట్లు ఆది తల్లిదండ్రులు అవ్వమ్మ ఆదాము వారిని మోసం చేసినట్లే నేటి సమాజంలో, నేటి సంఘంలో నేడు కూడా అనేక మందిని వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎందుకు మోసం చేస్తూ ఉన్నాడనంటే, దేవుని ప్రియరా ఎలాగైనా సరే వీళ్ళ దేవునికి దూరం చేసేయాలి. ఏం చెప్పండి వాడి ఆలోచన, వాడి ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎలాగైనా సరే వీళ్ళని దేవునికి సన్నిధికి, మొదట దేవునికి దూరం చేసేయాలి. దేవుని సన్నిధికి, దేవుడి ఆశీర్వాదాలకి. చూడండి వాడు ఎంత, అందుకే అక్కడ రాశాడు అవ్వమ్మని వాడు కుయుక్తితో. ఎలా చెప్పండి వాడు ఎలాగా? సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మని మోసం చేసినట్లు అనేక మంది మనస్సును కూడా వాడు మోసం చేస్తూ ఉన్నాడు సాతానుగాడు. ఎందుకు? వాడి ఉద్దేశం ఏంటి? వాడి ఆలోచన ఏంటి? అసలు వాడికి ఏంటి సంబంధం అని అంటే, దేవుని బిడ్డలు దీవించబడిపోతారేమో, దేవుని బిడ్డలు ఆ పరలోకరాజ్యానికి వెళ్ళిపోతారేమో. ఇంకా చెప్పాలంటే వాడికి ఎందుకంత కుయుక్తి, ఎందుకంత కుళ్ళి అని అంటే, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, నాకు దక్కంది. చూడండి ఎంత కుయుక్తి ఆలోచన. నాకు దక్కలేదు కనుక, నేను పొందుకోలేదు కనుక మహిమగల సింహాసనాన్ని, అక్కడి నుంచి నేను నెట్టివేయబడ్డాను, అక్కడి నుంచి నేను త్రోసివేయబడ్డాను. ఆ మహిమగల సింహాసనం నేను ఎక్కలేదు, నాకు దక్కనిది ఇంకెవ్వరికి, అది కుయుక్తి. అలాంటి ఆలోచన ఎవరైనా కలిగి ఉంటే అది సాతాను ఆలోచన, వెంటనే విడిచిపెట్టాలా. స్తోత్రం చెప్తాం గట్టిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎప్పుడు ఏమనుకోవాలి తెలుసా అండి? మన పక్కవాడు బాగుపడుతూ ఉంటే సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకో తెలుసా అండి? వాడు రేపొద్దున 10 మందికి సాయం చేసే స్థితికి వస్తాడు. హల్లెలూయా. పక్కవాడు ఎదుగుతూ ఉంటే, పక్కవాడు వర్ధిల్లుతూ ఉంటే, పక్కవాడు క్షేమంగా ఉన్నప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. కానీ నేటి సమాజం అలా కాదు కదా. నా దేవుని ప్రేమ గమనించి ఆలోచించండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మని మోసం చేశారండి. మొట్టమొదటి మోసపోయింది ఎవరు తెలుసండి? మొట్టమొదటి మోసపోయింది ఎవరు చెప్పండి? మొట్టమొదటి అపరాధంలో పడిపోయింది ఎవరు? మాట్లాడరండి. హల్లెలూయా. మొట్టమొదటి ఆజ్ఞ అతిక్రమించిన ఎవరు చెప్పండి? నేను అంటాను, ఏమండి మనం ఆజ్ఞను అతిక్రమించటది అంటారా? నేను అని ఎవరని చెప్తారా? చెప్పుకోము. హల్లెలూయా. ఒక ఆయన పాడాడండి పాట, మాట వినని యోనాను నేనేనయ్యా, మాట వినని యోనాను నేనేనయ్యా, నీ సన్నిధి నుండి పారిపోయినాను అని తను పాడుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అందుకని కీర్తన గ్రంథంలో 32వ కీర్తన ఉంటుందండి, అతిక్రమలు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని కనికరం పొందుతాడు. నా దేవుని ప్రేమ, మనము దేవుని చాలాసార్లు అవ్వమ్మ మోసపోవడం ఒక్కసారే, మనం చాలాసార్లు మోసపోయాం. ఎవరి చేతిలో? సాతాను చేతిలో. సాతాను మనం ప్రలోభ పెట్టి మోసం చేసి ఎన్నోసార్లు మన అపరాధంలో పడిపోయిన సందర్భాలు లేకపోలేదు, ఎన్నోసార్లు మనం ఆజ్ఞను అతిక్రమించిన సందర్భాలు లేకపోలేదు. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నా దేవుని పిల్లలు గమనించిన ఆలోచించండి. సాతానుకున్న ఉద్దేశం, ఆలోచన ఏంటంటే వాడు మనుషులను దేవునికి దూరం చేసేయాలని. చక్కని కుటుంబం అండి, కలకలలాడుతూ ఉంది కుటుంబం. అప్పుడే వివాహమైందండి వాళ్ళిద్దరికి. దేవుని ప్రేర ఎక్కడి నుంచి వచ్చాడో మరి వచ్చేసాడు. భర్త లేడు ఇంట్లో. భర్త లేకపోయేసరికి దేవుని పిల్లరా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో అమ్మాయి, మీ దేవుడు
ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఈమె ఏమన్నారంటే, ఎవడరా నువ్వు, ఇంతవరకు నాకు ఎవడు నువ్వు, అసలు ఎవరు నువ్వు నాతో మాట్లాడదు అని అనాలి. ఆడితో ముచ్చటించి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఏమన్నదంటే, తినొద్దు అని అంటే సరిపోను, తినొద్దు ముట్టొద్దు. ఆమె ఏం చెప్పిందంటే, మా దేవుడు దీన్ని తినొద్దన్నాడు, దీన్ని ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకోవద్దన్నాడు అండి ప్రభు. ఎక్స్ట్రాలండి, ఎక్స్ట్రాలు అవే. మరి నా దేవుని పిల్లరా, వాడికి అవకాశం దొరికేసింది. ఎక్కడ అవకాశం దొరికేసింది అంటే, ముట్టొద్దన్నాడా, మీ దేవుడు ముట్టొద్దన్నాడా, ఒకసారి ముట్టుకో అన్నాడు. ప్రభు ముట్టొద్దని చెప్పలేదు, తినొద్దు అన్నాడు. హల్లెలూయా. వాడికి అవకాశం దొరికేసిందండి. సాతాను గడికి అవకాశం దొరికేస్తే మనల్ని ఆడుకుంటాడండి వాడు. అందుకని అంటాడు యాకోబు భక్తుడు అంటారు, అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అక్కడ కరెక్ట్ మాట ఏంటంటే, అపవాదిని ఎదిరించండి, వాడికి అవకాశం ఇవ్వద్దని ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రకారం గమనించండి, ఆలోచించండి. ఒక్క మాట ఎక్కువ మాట్లాడేసరికి, అందుకే స్త్రీలైన వారు సాధ్యమైనంత వరకు మీ నోటికి కాపుతలు పెట్టుకోవాలి. ఆమెను చెబుదామా? స్త్రీ అయిన వారు గమని పొరపాటున ఒకటి మాట్లాడిపో ఇంకోటి మాట్లాడేస్తూ ఉంటాం, చిక్కుల్లో పడిపోతూ ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని కొంచెం మన పెదవుల ద్వారానికి కాపు పెట్టాలి. అందుకే భక్తులుగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా పెదవుల ద్వారానికి కాపు పెట్టండి అయ్యా అని అందుకే ప్రార్థన చేశాడు. స్తోత్రం చెబుదామా? గనుక దేవుని ప్రేర అవ్వమ్మ మాటను బట్టి సాతాను గడికి అవకాశం దొరికేసింది. ఒక్కసారి ముట్టుకో అన్నాడు. నిజంగా పాపం తెలియక ముట్టేసుకుంటే ఏమీ అవ్వలేదు. చూసావా మీ దేవుడు ఎంత కుళ్ళోడో, ముట్టుకోదన్నాడు, మీరు తింటే దేవతలు అయిపోతారు అన్నాడండి. మీ దేవుడు కుళ్ళో చేసి తినొద్దన్నాడు అని ఏవేవో చెప్పేసరికి నిజంగా ఆ సాతాను మాటలు విని అవ్వమ్మ కొన్ని పండ్లు తీసుకుని తినేసింది. తినేయడమే కాకుండా కొన్ని పండ్లు తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. అతను తిన్నాడు. నా దిన వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు మంచి చెడ్డలు ఎరిగిన వారై ఆ రోజు నుంచి దేవుని పిల్లరా ఆ పచ్చని సంవత్సరం నిప్పులు పోసినట్టు, సాతానుగా నిప్పులు పోసినట్టు ఆ పచ్చని సంసారంలో ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు అల్లర్లు, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శోధన. నా దేవుని పిల్లరా గమనించండి, ఆలోచించండి. తండ్రిని దేవుడు ఆకాశమందుడు చూసి, అరే నా బిడ్డల్ని వాడు పాడు చేసేసాడు, నా బిడ్డల్ని వాడు మబ్బి పెట్టాడు, మోసం చేశాడు, తినొద్దన్న పండు వాళ్ళు తినేశారు అని చెప్పి ప్రభు వాళ్ళ విషయంలో మరలా ఆయన ఆలోచన చేసి మన కొరకు ఆయనే దిగి రావాల్సి వచ్చింది. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆదాము ద్వారా మనుషులందరికీ సంక్రమించిన పాపం, ఆదాము ద్వారా మనుషులందరి మీద ఏలుబడి చేస్తున్న పాపం, ఆదాము ద్వారా దేవుని ఆది తల్లిదండ్రుల వారిద్దరి ద్వారా లోకంలోనికి పాపము శాపము ఈ రెండు మనుషులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ రోజున నేటికి కూడా మనిషి ఆ పాపములోనే ఆ శాపములను కొట్టిమిట్టాడుతూ ఉన్నాడండి. ఆ పాపంలో నుంచి, పాప ఊబులో నుంచి రాలేక, నా దేవుని ప్రేర ఆ శాపం నుంచి బయటకు రాలేక కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. నా దేవుని ప్రేర ఈరోజు ప్రేమతో మీకు ప్రకటిస్తూ ఉన్న వాక్యం ఏంటంటే, నా దేవుడు విడిపించగల సమర్థుడు. ఆమేన్. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన ఆశ్రయిస్తే చాలు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఆమేన్. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించి రక్షించి ఒక మంచి జీవితం, ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించే గొప్ప దేవుడు అండి ఆయన. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గురించి ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎక్కువగా పాడుతున్న పాట ఏంటంటే, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. స్తోత్రం చెబుదామా?
ఎంత గొప్పోడు చెప్పడానికైనా చాలా 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 గొప్పోడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రియులారా, గమనించిన ఆలోచించండి. సాతాను ఆలోచన ఏంటి తెలుసండి? దేవుని సన్నిధికి ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళిద్దరూ తినకూడని పండు తిన్న తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత దేవుని సన్నిధిలో నుంచి దేవుడు వాళ్ళని నెట్టేశాడు. దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. చూడండి, సాతాను ఎంత కుయుక్తి చేత ఏం చేశాడు తెలుసా అండి? దేవునితో వాళ్ళకున్న రిలేషన్షిప్, దేవునితో వాళ్ళకున్న ఒక సత్సంబంధం, దేవునితో వాళ్ళకున్న అన్యోన్య సహవాసాన్ని వాడు దూరం చేసేసాడు. అందుకని ఈరోజు ప్రభు మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ సాతాను కుయుక్తి చేత మిమ్మల్ని మోసం చేస్తాడేమో, నా దేవుని ప్రజలు మీరు ఆ విషయాన్ని గమనించి సాతాను యొక్క తంత్రాలు గుర్తుపట్టాలి. ఆమేన్. మనం దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు, దేవుని సన్నిధిని వదులుకోకూడదు, దేవుని సహవాసాన్ని పరిశుద్ధులతో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోకూడదు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాతాను యొక్క ఆలోచన ఏంటి తెలుసా అండి? దేవుని సన్నిధికి వెళ్ళని దూరం చేసేయాలండి. ఈరోజు నేటికి దూరం అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మధ్య కరోనా సమయంలో కూడా చాలామంది ఇంటికే పరిమితం అయిపోయి, ఆ సెల్ ఫోన్ యూట్యూబ్కే పరిమితం అయిపోయి, ఇక మందిరాలు వదిలిపెట్టేశారండి. ఇక వాళ్ళ ఇంటికాడ ఆరాధనకు అలవాటు పడిపోయారు. నా దేవుని పిల్లరా, గమనించి ఆలోచించండి. చాలా మంది దేవుని సన్నిధికి దూరం అయిపోయారండి. మన కంటికి కనిపించిన వాళ్ళు, మీకు ఎవరు కనిపించారో లేదో తెలియదు, కానీ నాకు కనిపించే వాళ్ళు చాలా మంది ఇక దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు. కొంతమంది దేవుడు ఏదో మేలు చేస్తారని వచ్చారు, ఆయన మేలు చేయలేదు. ఆ మేలు చేయలేదు కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఏదో మేలు చేస్తాడని, ఏదో మాకు కలుగుతుందని వచ్చాం, ఏం చేయలేదుయా మీ దేవుడా, అందుకని మానేసేవాళ్ళు లేకపోలేదు. నా దేవుని పిల్లలు నేను అంటాను, నీవు కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు చేయలేదంటూ ఏది లేదు. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని దగ్గర దొరకలేనిదంటూ ఏది లేదండి. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది, సంపూర్ణమైన సంతోషం ఉంది, ఆనందం ఉంది, సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, సర్వ సంపదలు ఆయన దగ్గర దాగి ఉన్నాయి. రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గమనించిన దేవుని పిల్లరా, ఆ తర్వాత ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు దగ్గరకు ఒకసారి వచ్చాడు. యోబు దగ్గరకు ఒకసారి వచ్చి భక్తిగా యథార్థవంతుడిగా బ్రతుకుతున్న యోబును కూడా వాడు దూరం చేయాలని, యోబును కూడా దేవుని సన్నిధికి దూరం చేయాలని వాడు ఏం చేశాడంటేనండి, యోబు దగ్గరికి వచ్చాడు మొదట. అయితే ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే, అప్పటికి యోబు చుట్టూ దేవుడు కంచేసేసాడు. ఆమె చెబుదామా? ఏమేసాడు చెప్పండి? ఏబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసేసాడు. ఇక ఏమి చేయలేకపోతున్నాడు. వీడు తిన్నగా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి, మరి ఏంటి నీ భక్తుడు యోబు భక్తుడు అన్నాడు. మరి చూసావంటే, అతడు నా భక్తుడయ్యా, యథార్థవంతుడు, నన్ను ఆరాధిస్తున్నాడు, అతనితో నీకేంటంటే ఒక్కసారి తీస్తుడు అన్నాడు. ఒక్కసారి అవన్నీ తీస్తుడు, ఆరాధిస్తాడేమో చూద్దామన్నాడు. చూడండి, వాడి కుయుక్తి ఒకసారి ఆలోచించండి. నా దేవుని పిల్లరా, అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, అతను అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. సరే నువ్వేదో అంటున్నావు కదా, వెళ్ళి చూడాలంటే దేవుడు కంచె తీశాడండి. ఇక ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చాడు, ఒక్కొక్కటి పాడు చేసుకుంటూ వచ్చాడండి. దీని ఆఖరికి యోబు శరీరాన్ని కూడా వాడు నాశనం చేయాలని యోబు శరీరాన్ని కూడా గాయపరిచాడు. అయితే యోబు మాత్రం చలించిపోలేదు. ఆమెను చెబుదామా? యోబు మాత్రం తన యథార్థతను మాత్రం, తన భక్తిని మాత్రం ఎన్నోసార్లు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఎందుకో ఒక మాట పదే ఎందుకు జ్ఞాపకం చేస్తారు తెలుసండి? ఎందుకు జ్ఞాపకం చేస్తారు తెలుసా? ఒకవేళ మనం అలాంటి పరిస్థితి వస్తే మనం జారిపోతామేమో అని. ఆమేన్. అలాంటి పరిస్థితి మనం జారిపోతాం. ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు వలె మనం నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రేరణ యోబు తన యథార్థతను వదిలిపెట్టలేదండి, తన భక్తిని విడిచిపెట్టలేదండి. తను ఎంతో యథార్థంగా, పవిత్రంగా ఇంకా దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఒకే ఒక మాట అన్నాడు, దేవుడు ఇచ్చాడుగా, దేవుడు తీసుకున్నాడు, మరలా కావాలంటే దేవుడు ఇస్తాడు. ఆమెన్ చెబుదామా? ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంట్రా బాబు ఇంత పోయినా సరే ఇన్ని పోయినా సరే ఇన్ని పోగొట్టుకున్నారు, ఇంకా దేవుడు అన్నారేంట్రా బాబు అని చెప్పి చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. స్నేహితులు కూడా వచ్చారు. స్నేహితులు కూడా వచ్చి నువ్వేదో చేస్తుంటావు అందుకే వచ్చిందని ఏదో అన్నాడు దేవుడు. అయినా సరే యోబు మాత్రం యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోబు ఒక మంచి మాట అంటారండి. 42వ అధ్యాయము చదవండి, మొదటి 2 వాక్యాలు. అప్పుడు యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. హల్లెలూయా. దేవుని ఉద్దేశములు మన పట్ల, దేవుని సంకల్పములు ఎప్పటికీ ఎన్నటికీ నిష్ఫలము కానేరవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల ఏదైతే ఉద్దేశించాడో, దేవుని పట్ల ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పం నెరవేర్చబడేటంత వరకు నా దేవుడిని చెయ్యి విడిచిపెట్టనండి. దేవుడు చెయ్యి విడిచిపెట్టి అంతవరకు నువ్వేం చేయాలి తెలుసా? నీవు ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆమె చెబుదామా? దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చబడేటంత వరకు మనం ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోబును చూసి పక్కా నవ్వుకున్నారు అందరూ హేళన చేశారు. యోబును చూసి ఎన్నో మాటలు అనుకున్నారండి. నా దేవుని ప్రియరా, ఆ తర్వాత యోబుని దేవుడు రెండంతలుగా ఆశ్రయించిన తర్వాత వాళ్ళు అంటారు, అరే వీడు సామాన్యుడు కాదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా అపవాది మోసంలో పడిపోకుండా ఉంటే కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు మనకు అవమానాలు, కొన్నిసార్లు నిందలు, అవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయండి. అవన్నీ సర్వసాధారణం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జ్వరం వస్తుంది, మరలా తలపోటు వస్తుంది, మరలా. స్తోత్రం చెప్పండి. వచ్చింది అలాగే ఉంటుందా? జ్వరం అలాగే ఉంటుందండి. వచ్చిన తర్వాత ఒక వారం రోజుగా జ్వరం తగ్గుతుందా కదా? మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకోపోయినా, ఏ ఇంజక్షన్ చేయించుకోపోయినా చారు పోసుకొని నలగారం చేసుకొని తినండి, 2 రోజుల్లో జ్వరమే ఎగాడిపోతుంది. ఆమె చెబుదామా? హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కల జ్వరానికి మీకు ఎలా భయం ఉంటే వెళ్ళండి, నేను వెళ్ళొద్దానన్న మరి వేరేగా అనుకోవద్దు. హల్లెలూయా. పూర్వం మరి చిన్నప్పుడు నాకు తెలిసి మా అమ్మమ్మ దేవుని పిల్లల జ్వరం వస్తే చాలు ఆ ధనియాలతో నల్లకారం చేసేసేది, ఎండిమిరగాయలు ఆ నల్లకారం చేసేసేది. ఇక అది చేసి చింతపండు చారు, ఏ చారు చెప్పండి? చింతపండు చారు 2 తింటే తెల్లారికి జ్వరం తగ్గిపోయేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్యలు వస్తాయి, వాటంతట అవే పోతాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆ సమస్యలు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి తెలుసా? మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆమేన్. యోబు పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. అవ్వమ్మ అయితే మోసంలో పడిపోయింది, కానీ యోబు మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. మనం అవ్వమ్మలాగా ఉందామా, యోబులాగా ఉందామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని గమనించండి, ఆలోచించండి. సాతాను ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధిని దూరం చేసేయాలండి. ఇంకా చెప్పాలంటే మనుషులు కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటారు. మనుషుల ఉద్దేశాలు 3 రకాల ఉద్దేశాలండి. సాతాను ఉద్దేశాలు, రెండవది మనుషుల ఉద్దేశాలు, మూడవది దేవుని ఉద్దేశం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనుషులు కూడా కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. మనుషులు కలిగి ఉన్న ఆలోచనలు ఏంటి అలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారంటే, ఒకసారి ఆదికాండంలోకి వద్దామా? ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, అయితే నేటి దినాన జరుగుతూ ఉన్నట్లు, అనగా బహుమంది ప్రజలు బ్రతికేటట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనుషులు కూడా కొన్నిసార్లు, హల్లెలూయా, మనుషులు దేవుని ప్రేమ ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారంటే
కీడు చేయాలని, హాని చేయాలని. మనుషులు కదండి, ఆ స్వభావం అటువంటిది. నా దేవుని ప్రియులారా గమనించండి, ఆలోచించండి. కీడు చేయాలని, ఇంకా హాని చేయాలని, మంచి చేయాలని ఉద్దేశం ఉండదా? ఎందుకు ఉండదు? మంచి మనుషులు ఉన్నారు. స్తోత్రం చెబుదామా? భూమి మీద మంచి మనుషులు ఉన్నారు, చెడ్డ మనుషులు ఉన్నారు. యోసేపునికి వాళ్ళ సొంత అన్నలే చాలా కీడు చేశారండి. ఏమిటనంటే, ఒకరోజు అతనికి కళ వచ్చిందట. ఆ కళ కోసం వాళ్ళందరికీ చెప్పాడు. కేవలం వాళ్ళు చెప్పిన కళను బట్టి వాళ్ళందరూ పగబట్టేశారు. వాళ్ళందరూ అంటారు, ఒరే వీడి కళ్ళు ఏమైతే చూద్దాం, వీడి దర్శనాలు ఏమైతే చూద్దాం. మాట్లాడితే కళ అన్నాడు, మాట్లాడితే దర్శనం అన్నాడు, ఏమైతే చూద్దాం అని చెప్పి వాళ్ళందరూ పగబట్టుకున్నారండి. ఒకరోజు కొట్టి గుంట్లో తోసేశారు. గుంట్లో తోసేయడమే కాకుండా అతను చాలా రాళ్ళు విసిరేశారండి. ఆ తర్వాత మరలా వాళ్ళు పైకి తీసి మిజ్జానికి అమ్మేశారు. నా దేవుని ప్రియులారా, ఆ సందర్భంతో నేను మీకు జ్ఞాపకం చేయడానికి చాలా సమయం పడుతుంది. సొంత అన్నలే యోసేపుని కొట్టి గోతులో తోసేశారండి. ఆ తర్వాత వేరే దేశానికి అమ్మేశారు. కానీ యోసేపు మాత్రం తన కళ, తన దర్శనం మర్చిపోలేదు. దేవుడు తనకి ఏ కళ అయితే ఇచ్చాడో, ఏ దర్శనం ఇచ్చి ఆ దర్శనం గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కళ ఏ నాటికైనా నెరవేరుస్తాడు. ఆమెను చెబుదామా? దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చాడంటే ఆ దర్శనం ఏ నాటికైనా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఓపిక పట్టాలి. అంతవరకు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. మనకేం ఓపిక తక్కువ. హల్లెలూయా. దేవుని ప్రియులారా, యోసేపు చాలా ఓపిక పట్టాడండి. చాలా ఓర్చుకున్నాడు. అమ్మ వేయబడిన తర్వాత కూడా అక్కడ ఒక చిన్న సమస్య, జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. జైల్లో ఉన్నాడు అతను. జైల్లో ఉండి కూడా అతను చాలా ఓపికతో ఉన్నాడండి. చాలా ఓపికతో ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, తనకు దేవుడు ఏ కళ అయితే ఇచ్చాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో ఆ దర్శనం కొరకే అతను ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సమయం రానే వచ్చింది. ఆ రోజు రాగానే ఒక రోజు యోసేపు సింహాసనాసీనుడు అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. ఒక రోజు వచ్చిందండి. ఒక రోజు వచ్చిన తర్వాత యోసేపుని దేవుని ప్రియులారా సింహాసనం మీద కూర్చున్నాడండి. సింహాసనం మీద కూర్చుంటే ఏ అన్నలైతే అతను కొట్టి గుంటలో తోసేశారో ఆ అన్నలే అతని దగ్గరకు వచ్చారు. వచ్చి అతని అప్పటికి అధికారి అయ్యాడని, అతడు ప్రధాని అని, ఈ విషయాలు ఏమి తెలియదు వాళ్ళకి కేవలం అన్నలు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ దేశంలో కరువు వచ్చిందని ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. ఐగుప్తు అనే ప్రాంతానికి వచ్చారు. అప్పటికి యోసేపు ఒక అధికారిగా ఉన్నాడు, ఒక ప్రధానిగా ఉన్నాడండి. యోసేపు వీళ్ళని గుర్తుపట్టాడు, కానీ వీళ్ళు మాత్రం యోసేపుని స్తోత్రం చెబుదాం గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని చాలా మంది ఎన్నో మాటలు అంటారండి. అన్న వాళ్ళు మర్చిపోతారు, మనం మాత్రం మర్చిపోలేము. కానీ ఏదో ఒక రోజు వస్తుంది. ఏదో ఒక రోజు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే చూసి ఆశ్చర్యపోతారు, నోటి మీద వేలేసుకుంటారు. నా దేవుని ప్రియులారా, దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళందరూ యోసేపు గుర్తుపట్టాడు. ఆమేన్. నా దేవుని ప్రియులారా, మనుషులు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, మనుషులకు ఆలోచన ఏంటంటే, వీడు గొప్పవాడు అవ్వకూడదు, వీడి కళలు నెరవేర్చబడకూడదు. అసలు వీడేదో పెద్ద ఎగురుతూ ఉన్నాడు, వీడి సంగతి చూద్దామని ఎన్నో దేవుని పేర మనుషులు హాని చేయాలని, లేకపోతే కీడు చేయాలని, ఆటంకపరచాలని ఎన్నో చేస్తూ ఉంటారు. చేయనివ్వండి. స్తోత్రం చెబుదామా? వాళ్ళు కీడు చేసే కొద్దీ నా దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. ఆమేన్ చెబుదామా? వాళ్ళు నిన్ను హింసించే కొలది నా దేవుడిని పైకి ఎత్తుతానే ఉంటాడు ఆయన. హల్లెలూయా.
వాళ్ళు నేను ఎన్ని మాటలు అంటున్నా నువ్వు మౌనముగా ఉండు. ఎన్ని మాటలు అంటున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంత గేలి చేస్తున్నా, నా దేవుడు ఎంత కీడు తలపెట్టినా ఓర్చుకోండి. ఒకానొక సమయం వస్తుంది, యోసేపు వలె మిమ్మను కూడా మనను కూడా దేవుడు అత్యధికమైన స్థాయిలో తీసుకుని వెళ్తాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని గమనించండి, ఆలోచించండి. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చెరువులో, చేపల చెరువులో మంచి చేపలు ఉంటాయి, దెయ్యం చేపలు కూడా ఉంటాయి. తెలుసా మీకు? దెయ్యం చేపలు కూడా ఉంటాయండి. ఈ మంచి చేప మేత తక్కువ తింటుంది, ఈ దెయ్యం చేప మేత ఎక్కువ తినేది, దాని మేతని తినేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సరే, పోనీ తిన్నది కుదిరిగా ఉండదండి. ఆ మంచి చేపను తరుముతానే ఉంటుంది. ఆ మంచి చేప ఏం చేస్తా తెలుసా అండి? పాపం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తను రక్షించుకోవడానికి అది పరిగెత్తి తను తిన్న ఆహారం అంతా అప్పటికి అరిగిపోద్ది కదండి. ఎక్కువ పని చేస్తే ఏమో తిన్న ఆహారం అంతా అరిగిపోద్ది కదా. అరిగిపోయిన తర్వాత ఆ చేపకి ఎంతో స్ట్రెంత్ వచ్చి అది బలం వచ్చేస్తుంది. ఆ చేపకి బలం వచ్చేసి దీనికి పరిగెత్తించిన దానికన్నా ఒగిరిపోతే దానికి ఒగురు రాదండి, అదే బలంగా తయారవుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ, అదే చేప బలంగా పెరిగితే బలంగా తను తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. దేవుని ప్రియ గమనించి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దుష్టులు మనం తరుముతా ఉన్నప్పుడు, శత్రువు మనం తరుముతా ఉన్నప్పుడు, లేకపోతే మనుషులు మనకి హాని చేయాలని తలపెడుతున్నప్పుడు చేయనివ్వండి. నా దేవుని పక్షంగా ఉన్నాడు, నా దేవుని పక్షంగా యుద్ధము చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని గమనించిన ఆలోచించండి. యోసేపు వలె దేవుడు మనల్ని కూడా, ఆ దేవుని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోకి ప్రభు తీసుకొని వచ్చును గాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఎన్నో చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేయనివ్వండి. ఎన్నో కీడు, ఎన్నో హాని తలపెడతా ఉంటారు, ఎన్నో ఆటంకాలు పడుతూ ఉంటారు. పెట్టనివ్వండి. వాళ్ళు చేసే కొలది మనం ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తాం. ఆమెను చెబుదామా? హల్లెలూయా. వాళ్ళు మనల్ని హింసించే కొలది, వాళ్ళు మనల్ని దేవుని పేర హాని చేసే కొలది ఇంకా మన ప్రభువులో వర్ధిల్లుతానే. అంటే నేను ఒక మాట అంటానండి, యోసేపుని ఆ రోజు వాళ్ళు కొట్టి వాళ్ళ గోతిలో తోసి ఆ ఐగుప్తుకి అమ్మకపోతే యోసేపు అధికారిగా మారేవాడు కాదు, ఆ దర్శనం నెరవేర్చబడేది కాదు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రియ గమనించిన ఆలోచించండి. దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు యోసేపు పట్ల ఒకానొక రోజు నెరవేర్చబడినట్లే మీ పట్ల కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చబడును గాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా దేవుని ఉద్దేశాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 29:10. ఇర్మియా గ్రంథం 29:10-11. యెహోవా, ఆ 11వ వాక్యం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఎలాంటి చెప్పండి? సమాధానకరమైన, సంతోషకరమైనవి. మనుషుల ఉద్దేశాలు హానికరమైనవి, దేవుని ఉద్దేశాలు సమాధానకరమైన. రెండవది నిరీక్షణ కలిగించేవి. నిరీక్షణ కలిగిస్తాయి, మనకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తాయి, మనకు ఒక జీవితాన్ని ఉందని ప్రభు బోధిస్తూ ఉంటారు. ఒక నిరీక్షణ ప్రభు కలగజేస్తారు. దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏలియా అని ఒక గొప్ప దైవ సేవకుడు. గొప్ప దైవ సేవకుడు. అతను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కురమంటే కురిసింది, వర్షం ఆగిపోంటే ఆగిపోయింది. అతను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసిందండి. ఆమేన్. ఏలియా ఒక గొప్ప సేవకుడు, ఒక మంచి ప్రవక్త అని చెప్పాలి. అలాంటి దైవ సేవకుడు అంటే ఒక స్త్రీ ఏమన్నదంటే, ఏయ్ పాస్టర్ చంపేస్తాను నేను అన్నది. ఆమెను చెబుదామా? నిజమండి.
చంపేస్తానంటే ఇంకా భయపడిపోడండి మనోడు. భయపడిపోయి మనోడు అనకూడదు, ఏలియా గారు గొప్ప సేవకుడు, ఆ సేవకుడు ఏలియా గొప్ప ప్రవక్త. భయపడిపోయి ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను తీసేసుకో అని ప్రార్థన చేయాలి. నన్ను చంపే అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు నాయనా అని అంటే ఆవిడెవరో చంపేస్తా అన్నదంట. స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవుడు ఆ ప్రార్థన విని ఏంటి ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు, వీడికి సరిగ్గా బుద్ధి చెప్పాలని చెప్పి దేవుడు అక్కడి నుంచి దేవుడు ఒక దూతను పంపించి ఒక మంచి రొట్టె కాల్చి, వేడి రొట్టె కాల్చి అతని దగ్గర తీసుకొస్తే అప్పటికి చాలా రోజుల నుంచి ఆహారం లేక ఉన్నాడు ఏలియా గారు. ఆ రొట్టె తినగా, ఆ రొట్టె ఎవరు తెచ్చారో తెలియదు, ఆ రొట్టె చూశాడు, చూడగానే హాయిగా తినేశాడు. మరలా పడుకొని నిద్రపోతా ఉన్నాడు. వెంటనే మరలా దూత వచ్చి మరలా తట్టి లేపి, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఎదుట ఉంది, నీవు లేచి నడు. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. ఎవరో అన్న మాట బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరో అన్న మాటను బట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. నేను నీకు తోడే ఉన్నాను. ఇదిగో ఈ ఆహారం తీసుకొని నీవు బలం పొందుకొని నీవు మరలా రాజులను అభిషేకించాలి, ప్రవక్తను అభిషేకించాలి. ఇదిగో నీకు చాలా పని ఉంది. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వచ్చారండి, చచ్చిపోతా అంటారండి. కొంచెం కష్టం వస్తే చచ్చిపోతాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, గమనించి ఆలోచించండి. కొంచెం ఓర్చుకుంటే, కొంచెం సహనం ఓపిక కలిగి ఉంటే నా దేవుడు ఒక నిరీక్షణ కలుగజేస్తాడు. నీకు బలాన్ని, ఒక ఆత్మీయ ఆహారాన్ని ప్రభు నీకు ఇచ్చి నీకు బలాన్ని ఇస్తాడు. నీ ఆత్మకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నీకు ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీవు ఇంకా ముందుకు వెళ్ళాలి. నీ ద్వారా అనేక మంది దీవించబడాలి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, నీ ద్వారా అనేక మంది మేలులు పొందుకోవాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని గమనించి ఆలోచించండి. మన దేవుని ఉద్దేశం ఏంటంటే అవి సమాధానకరమైనవి, నిరీక్షణ కలిగించేవి. చెప్పండి, సాతాను ఉద్దేశం ఏంటి? దేవునికి మనల్ని దూరం చేసేయాలి, మనల్ని మోసం చేసి దేవునికి మనల్ని. మనుషుల ఉద్దేశాలు ఏంటి? మనుషుల ఉద్దేశం మనకి కీడు చేయని, హాని చేయాలండి. దేవుని ఉద్దేశాలు ఏంటి? సమాధానకరమైనవి. దేవుని ఉద్దేశాలు మనకు ఒక నిరీక్షణ కలిగించేవి. దేవుని ఉద్దేశములు ఆయన చెప్పి ఉన్నాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీకు సంతానం ఇస్తానని చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏది ఆశిస్తా ఉన్నారో, మీరు ఏదైతే కోరుకుంటారో అది నా దేవుడు ఇస్తానని చెప్పాడండి. ఆయన చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పినదంతా నెరవేర్చునుగాక. దేవుని ఉద్దేశం అంతా మన పట్ల సఫలము చేయబడునుగాక.